యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందంటే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషులంతా నశించిపోతాం. ఆయన చెప్పినట్టుగానే యేసయ్యని తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువ వేశారు కదా. చాలా దారుణమైన విషయం. ఆయన్ని వివస్త్రుడిగా చేసి రాత్రంతా కొరడాలతో కొట్టి తీర్పులు తీర్చి నోటి మీద మొహం మీద ఉమ్మి వేసి చుట్టు పీకి అవహేళన చేసి ఇంత దారుణంగా హింసించి ఆ కొండ రాళ్ళ మధ్యలో శిలువను పంపించి మేకులు కొట్టి ఆయన చంపేస్తే ఆయన తీసుకుని ఏం చేశారు? ఎవరు కూడా పెట్టలేనటువంటి ఒక సమాధిలో యేసయ్యని ఉన్నాడు. సమాధిలో ఉన్నాడు కదా, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి ఒక పెద్ద ప్రణాళికని పెట్టేసి సీలేసి ఏం చేశాడు? పోలీసులు కాపాడు, సైనికులు కాపాడు అని యేసయ్య చెప్తాను. 3వ దినాన తిరిగి వేస్తాను. సరే యాజకులుగా మరి శిష్యులు ఉన్నారు కదా, ఆయన బాగా ఇస్తుంది కదా, మళ్ళీ చూశాడు. సమాధి తెరవబడింది. అది సమాధి లోపల చూస్తే యేసయ్య అనమాట. అక్కడ ఏమో చూస్తా ఉంటే అక్కడ యేసయ్య చనిపోతే ఎక్కడ వస్త్రాలు చుట్టేసి సమాధి చేస్తారు కదా, ఆ పేద వస్త్రాలు యేసయ్య ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అంతమంది ఇంత మాట్లాడాడు కదా. యేసయ్య మాట్లాడినప్పుడు ఒక ఆయన పేరు ఏం పేరంటే తోమా. ఏం పేరు? వచ్చాడు. కాదని అడగలే, ఎక్కడే నువ్వు ఎప్పుడు మనం మిస్ అవుతారా? అసలు యేసయ్య మాట్లాడు. ఏమంటాడు తెలుసా? అరే నాటి కబుర్లు ఏమన్నాడు నాకు, మీరు యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తాను, అందువల్ల మీరు ఆ భ్రమలో ఉన్నారా?